భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో అధికారులు ముందస్తు సహాయక చర్యలు ప్రారంభించారు. లోతట్టు ప్రదేశాలను గుర్తించి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రమాదకరమైన స్థాయికి నీటి మట్టం చేరినా తట్టుకొని సురక్షితంగా ఉండేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. వీటితో పాటు జిల్లాలో వైద్యం, వ్యవసాయ రంగాలపై దృష్టి సారిస్తూ గ్రీవెన్స్ డేలో ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్న కలెక్టర్ జితేష్ వి పాటిల్తో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్. 2 సంవత్సరాల క్రితం భద్రాద్రి గోదావరి వరద ఉధృతి కారణంగా 5 మండలాల్లో పూర్తిగా జలమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ముందు జాగ్రత్తగా మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇప్పటికే భద్రాద్రి వరదల గురించి కూడా ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, గత వరదలకి ఎంతో ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ప్రస్తుతం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో మనకి వరదలతో ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో దానికి ఒక విస్తృతమైన గతంలో కూడా ఒక ఫ్లడ్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. సో ఆ అనుభవాలతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏమేమి బాధ్యతలు ఫాలో అవ్వాల్సి ఉందో అది మన గౌరవ మంత్రులు వారందరితో ఒక సమీక్ష చేయడం జరిగింది. సో అది అయినాక ఫీల్డ్ లెవెల్లో కూడా విజిట్ చేయడం జరిగింది. సో కరకట్ట విషయం, దానికి ప్రోగ్రెస్, తర్వాత నేషనల్ హైవే అథారిటీతో దానికోసం ఇంకా వెంటపడి స్పష్టత తీసుకోవడానికి కూడా మన యంత్రాంగం పనిచేస్తుంది. అదేవిధంగా మనకి భద్రాచలంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, లోతట్టు ప్రాంతాలు, విస్తా కాంప్లెక్స్, తర్వాత కొత్త కాలనీ, అట్లాంటి ప్రాంతాల కోసం కూడా అదనంగా మనకి పంప్స్లు ఏర్పాట్స్ అవన్నీ కూడా మేము చూసుకున్నాము. తర్వాత మామూలుగా మౌలిక సదుపాయాలు అంటే కరెంటు, నీళ్లు, మనకి సరుకులు అంటే మన బియ్యం అవంతా స్టాకింగ్ అండ్ పొజిషనింగ్ దాని గురించి అధికారులందరికీ చెప్పడం జరిగింది. సో ఈ మధ్యలో కొన్ని ట్రాన్స్ఫర్స్ అయినా ఉంటా కూడా సెక్టర్ ఆఫీసర్స్, జోనల్ ఆఫీసర్స్ది మళ్ళీ ఒకసారి అది సవరించాము. అండ్ దెన్ వాళ్ళ పేర్లు, మొబైల్ నెంబర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఇందులో ధరణి సమస్యలు కూడా పూర్తిగా ఎక్కువగా వస్తున్నాయి. రైతులు కూడా ఇబ్బంది పడుతుంది. మీ దృష్టికి ఏమైనా వచ్చినా వాటికి హెల్ప్ లైన్లు ఏమైనా ఏర్పాటు చేస్తారు? సో ధరణి గురించి ఇప్పుడు ముఖ్యంగా మన సిసిఎల్ఏ ఆఫీస్ నుంచి అందరికీ తొందరగా అది పాత అప్లికేషన్స్ క్లియర్ చేయాలని ఆదేశాలు వచ్చినాయి. సో ఈరోజు దానికోసమే దమ్మాపేట్ నేను వెళ్ళాను. సో దమ్మాపేట్ మండల్లో కొన్ని పెద్ద సర్వే నెంబర్స్లో క్లారిటీ రావాలి. సో వాళ్ళకి కూడా ఐడియా ఉంది దాని గురించి. సో ఉన్న అప్లికేషన్స్ తీరుస్తూ తర్వాత ఇట్లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉన్నాయో సిసిఎల్ఏ ఆఫీస్తో సమన్వయం చేసుకొని మన నవీన్ మిత్తల్ సార్ సహాయంతో, ఇంకా గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, మన రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా దీనికి ప్రత్యేకంగా పుష్ చేస్తున్నారు. కాబట్టి అన్ని షెడ్యూల్డ్ ఏరియాస్ ఉండొచ్చు, వేరే ఏదైనా రెవెన్యూ సమస్యలు ఉన్నాయో దానికి తీరుస్తూ మేము ముందుకు పోతాము. సో ముఖ్యంగా కే ఫార్మ్స్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో దానికి సపరేట్ ఉంది. ఇంకా పాస్బుక్ డేటా కరెక్షన్స్, మిస్సింగ్ సర్వే నెంబర్స్ ఉన్నాయో దానికి ఒక వేరే ప్రణాళిక మేము ఏర్పాటు చేశాము. విద్య, వైద్యం, వ్యవసాయం పైన దృష్టి సారించారు. 3 మంత్రులతో కూడా కలిసి పనిచేస్తాం. ఎలా ఉంది సార్? యాక్చువల్లీ చాలా పొటెన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది ఇది. అంటే ఇక్కడ వ్యవసాయంలో రకరకంగా మనకి అవకాశాలు ఉన్నాయి. సో అది ఒక్కొక్క ప్రయోగం చేసుకొని మేము ముందుకు పోతున్నాము. మన అగ్రికల్చర్ ఆఫీసర్స్కి అందరికీ దీని గురించి అవగాహన ఇచ్చినాము. దట్ ఉపాధి హామీ ద్వారా ఫామ్ పాండ్ ఉచితంగా మనం రైతులకి ఇప్పించవచ్చు. రైతు జేబు నుంచి ₹1 అవసరం లేదు. ఫామ్ పాండ్ మనం వాళ్ళకి ఏర్పాటు చేసి ఇవ్వచ్చు. ఆ నీళ్లు వాడుకుంటూ వాళ్ళకి మంచి బోర్వెల్ బతుకుతుంది. తర్వాత వాళ్ళకి అదే పొలంలో ఆ నీళ్ళు వాడుకుంటూ వాళ్ళు మంచి చెట్లు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఆయిల్ పామ్ ఎవరైనా చేస్తున్నారో వాళ్ళే ప్రయోగాత్మకంగా మన రైతులే, ఈ జిల్లా రైతులే మునగా వేసుకున్నారని నాకు ఫొటోస్ పెట్టారు. సో అట్లా ఒక చిన్న మొదలైంది. ఇప్పుడు నా కోరిక ఏముంది అంటే ఇక్కడ ఉన్న రైతులు ఫామ్ పాండ్లో అజోల్లా అని ఒక చిన్న అది ఫ్లోట్ అవుతుంది ఆ మొక్క, దాంతో కొర్రమీన్ అండ్ దెన్ పొలంలో మునగ లేదా ఆయిల్ పామ్ లేదా ఇంకా ఏదైనా మంచి ఆదాయం వచ్చే ప్లాంట్స్ వాళ్ళు వాడుకోవచ్చు. దీంట్లో ఉపాధి హామీ ద్వారా పూర్తిగా వాళ్ళకి సహాయం అందించే పరిస్థితిలో మేము ఉన్నాము. సో మొదలైంది. ఇప్పుడు ఈ సీజన్ అంతా దాటినాక ఇంకా విస్తృతంగా దీనికి పుష్ చేస్తాము. మొత్తం మీద జిల్లాలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, విద్యా వైద్యంపై పూర్తిగా అవగాహన తెలుసుకుంటూ, ప్రజల సమస్యలు నిరంతరంగా గ్రీవెన్స్ డేలో కూడా వాటిపై కూడా చర్చిస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ఇటు భద్రాద్రి కొత్తగూడెం వరదలు కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఇప్పటికే వాటిపై కూడా పూర్తిగా అధికారులు కూడా సమీక్ష నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. కెమెరామెన్ రాజు అయ్యప్ప, 6 టీవీ, భద్రాచలం.